వెల్కమ్ టు ద కాన్సెప్చువల్ ఏజ్. ఈ వీడియోలో మ్యాట్రిక్స్కి సంబంధించి మొత్తం అంతా కవర్ అయ్యేటట్టు ఒక వన్ షాట్ వీడియో ఇది. మొత్తం అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు. ఫస్ట్ ఈ సమ్ తీసుకుంటే ఫైండ్ ఐగన్ వెక్టర్స్ అండ్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏ. ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకే మ్యాట్రిక్స్ పైన అన్ని రకాల ప్రాబ్లమ్స్. ఫైండ్ ఐగన్ వెక్టర్స్ అండ్ ఐగన్ వాల్యూస్ అనేది ఫస్ట్ మోడల్, ఇది సెకండ్ క్వశ్చన్. ఇది ఒక మ్యాట్రిక్స్ 6 - 2 ఇది తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా సరే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? a - λ = 0. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ λ³ - s1 λ² + s2 λ - s3 = 0. s1 అంటే ఏంటి? సమ్ ఆఫ్ మెయిన్ డైగనల్ ఎలిమెంట్స్. ఇక్కడ ఏంటి మెయిన్ డైగనల్ ఎలిమెంట్స్? 6, 3, 3. ఈ 6 + 3 + 3 అంతా 12. s2 వచ్చేసరికి ఏంటి? మైనస్ అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఈ డైగనల్కి ఏమవుతుంది అంటే ఆ రో ఆ కాలం క్యాన్సిల్ చేస్తే 3 - 1 - 1 3 అనేది మైనర్ అవుతుంది. అదే సెకండ్ డైగనల్ ఎలిమెంట్కి 3కి ఆ రో ఆ కాలం తీసేస్తే 6, 2, 2, 3 అనేది మైనర్ అవుతుంది. ఆ మైనస్ యొక్క సమ్మేషన్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఈ మైనర్ తీసుకుంటే 3 × 3 - -1 × -1 అంత 9 - +1 అంత 8. అలాగే సెకండ్ది ఎంత? 6 3 12 -4 6 3 18 -4 ప్లస్ మళ్ళీ అంతే 18 - 4 అంత 36. ఇది s2. s3 వచ్చేసరికి ఏమవుతుంది? డిటర్మినెంట్ అవుతుంది. డిటర్మినెంట్ ఎలా కనిపెడతాం? ప్లస్ మైనస్ ప్లస్ తీసుకుంటాం. అక్కడ ప్లస్ 6 ఆ రో ఆ కాలం తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 3 - 1 - 1 3 3 3 అంతా 9 -1 × -1 తర్వాత మైనస్ ఆఫ్ -2 ఏమవుతుంది? +2 ఇంటూ ఆ రో ఆ కాలం తీసేస్తాం. అప్పుడు ఎంత? -2 - 1 2 3 -2 × 3 అంతా -6 -1 × 2 అప్పుడు ఏమవుతుంది? +2 తర్వాత మళ్ళీ +2 ఇంటూ ఆ రో ఆ కాలం తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? -2 × -1 ఎంత? 2 -3 × 2 ఎంత? 6. అప్పుడు టోటల్ ఎంత అండి? 6 × 9 - 1 8 +2 × -4 +2 × -4 అంటే 8 6 48 -8 అంటే -16 32 వచ్చేసరికి డెట్ రిజల్ట్. దాన్ని బట్టి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకుంటాం. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఎలా అంటే సింథటిక్ డివిజన్ వాడతాం. ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు కూడా లాంబ్డా వాల్యూ వెరిఫై చేసుకోవాలి. +1 - 1 +2 - 2 +3 - 3 ఏదో ఒకటి సెట్ అవుతుంది. జనరల్గా +1 - 1 +2 - 2 ఏదో ఒకటి సెట్ అయిపోతుంది. ఇక్కడ +1తో చెక్ చేసుకుంటే 1³ - 12 × 1² +36 × 1 - 32 అంతా 1 - 12 +36 - 32 ఇది సరిపోతుందా? నెక్స్ట్ -1 చెక్ చేసుకుందాం. -1 చెక్ చేసుకుందాం కూడా సరిపోతుందా? ఇక్కడ 2 చెక్ చేద్దాం. 2³ ఎంత? 8 -12 × 2² అంతా 4 +36 2 -32 అంతా 8 - 48 +72 -32 8 + 72 అంటే 80 -80 అంటే 0 సరిపోతుంది. అంటే 2 అనేది ఒక రూట్. అప్పుడు సింథటిక్ డివిజన్ చేస్తాం. సింథటిక్ డివిజన్ ఎలా చేస్తాం? 2 అనేది రూట్ కాబట్టి అక్కడ ఉన్న ఈక్వేషన్ దీని కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. 1 - 12 36 -32 ఫస్ట్ 0 రాసుకుంటాం. ఇక్కడ 1 + 0 ఎంత? 1 2 × 1 ఎంత? 2 -12 +2 ఎంత? 10 10 × 2 ఎంత? 20 సారీ ఇక్కడ -12 +2 కాబట్టి -10 -10 × 2 ఎంత? -20 36 - 20 ఎంత? +16 16 2 ఎంత? 32 +32 ఇక్కడ 0. ఇక్కడ ఇప్పుడు కూడా 0 రావాలి. ఎందుకంటే 0 రాకపోతే మనం తీసుకున్న రూట్ అనేది తక్కువ అవుతుంది. అప్పుడే 0 ఎందుకు వస్తుంది అంటే రిమైండర్ 0 రావాలి కాబట్టి డివైడ్ చేసాం. అప్పుడు ఏమవుతుంది? మిగతా λ 1 - 10 16 వచ్చింది కాబట్టి λ² - 10 λ +16 = 0. దీనికి రూట్స్ ఎలా కనబడతాం? -b +± b +± √b² - 4ac/2a. ఇక్కడ b అంతా -10 -10 ఎంత? +10 +or -√b² అంటే ఎంత? 100 -4 × 1 × 16/2a అంటే 10 +or -√100 16 4 ఎంత? 64 64 - 100 ఎంత? 36/2a అంటే 10 +or -6/2 16/2 అంటే 8 4/2 అంటే 2. ఇప్పుడు ఇక్కడ 8 2 2 3 అనేవి ఐగన్ వాల్యూస్ వచ్చింది. ఇప్పుడు ఐగన్ వెక్టర్స్ కనిపెట్టాలి. ఇప్పుడు కూడా ఐగన్ వాల్యూస్ నుంచి ఐగన్ వెక్టర్స్ కనిపెట్టినప్పుడు 4 మోడల్స్ ఉంటాయి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రిపీటెడ్ వాల్యూస్ లేదా ఈ రెండు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మోడల్ వచ్చేసరికి ఏమవుతుంది? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రిపీటెడ్ వాల్యూస్. ఇక్కడ ఎందుకంటే 6 - 2 2 ఒక రో ప్రతి రో అంటే ఇప్పుడు సిమెట్రిక్ లేదని ఎలా కనబడతాం అంటే దాని ట్రాన్స్పోజ్ A అయితే సిమెట్రిక్. రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ అంటే లాంబ్డా వాల్యూస్లో ఏమైనా రిపీటెడ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇది సిమెట్రిక్ అవుతుంది. లాంబ్డా వాల్యూస్ కూడా రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒక మోడల్ అవుతుంది. మొత్తం 4 మోడల్స్ ఉంటాయి. ఆ 4 మోడల్స్ ఎలా చేయాలనేది ఫస్ట్ ఈ మోడల్ చెప్పాక మిగతా 3 మోడల్స్ కూడా చెప్తాం.
ఐగన్ వెక్టర్ ఎలా కనబడుతుంది ఏ మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ ఐ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/3కి అయితే 0 డయాగనల్ ఎలిమెంట్స్ 0 డయాగనల్ ఎలిమెంట్స్ 1 అవుతాయి, మిగతా 0 అవుతాయి. 1 0 0 0 1 0 0 0 1 ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ 3/3. 2/2 అయితే 1 0 0 1. ఇక్కడ ఏ మైనస్ ల్యాండా అంటే డయాగనల్స్ ఎలిమెంట్స్లో మైనస్ ల్యాండా పడుతుంది సింపుల్గా చెప్పాలంటే, ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలన్నమాట. ఇక్కడ మొత్తం ఎన్ని ల్యాండా ఎంత 8 4 8 2 2 వచ్చినాయి కదా. ఫస్ట్ నాన్ రిపీటెడ్ చేసుకోండి ఇప్పుడు కూడా 8 కదా. అప్పుడు ఏమవుతుంది 6 -2 -2 -2 2 ఇక్కడ -5 ఇక్కడ -5 వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు కూడా రో కాలం తీసుకుంటాం కాబట్టి -2 × x1 -2x2 + 2x3 నెక్స్ట్ ఇక్కడ అంతే, నెక్స్ట్ రో కాలం నెక్స్ట్ రో నెక్స్ట్ కాలం అలాగా 3 ఈక్వేషన్స్ వచ్చినాయి 1 2 3. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ వాడతాం. ఎలా వాడతాం x1 ఇక్కడ ఏ అయితే ఉన్నాయో x1 x2 x3 ఇక్కడ ఇప్పుడు కూడా జీరోస్ ఉండాలి, అప్పుడే ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ x1 డివైడెడ్ బై ఇక్కడ ఏమైనా రెండు ఈక్వేషన్స్ తీసుకుంటాం 1 2 1 2 తీసుకున్నప్పుడు x1 డివైడెడ్ బై i కాకుండా దాని పక్క అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు x1 ఉంది, పక్క కోవిషన్స్ ఏంటి -2 2 -5 -1 అంతే కదా. -2 -2 ఇది x1 కోవిషన్స్ కదా. ఈ పక్క దానికి డెట్ వేసుకుంటాం అంటే -2 -5 2 -1 అప్పుడు -2 × -1 ఎంత 2 -5 × 2 + 10 12 అది ఈ కింద రాస్తాం. అది x2 డివైడెడ్ బై కూడా దాన్ని పక్కే రాయాలి అంటే ఏంటి 2 -1 ఫస్ట్ ఈ రాయాలి తర్వాత ఈ రాయాలి అంటే -2 -2 దానికి డెట్ ఇక్కడ ఏంటి క్రాస్ మల్టిప్లికేషన్ 2 × -2 అంటే -4 -2 × -1 అంటే -2 అంటే -6 అలాగే థర్డ్ దానికి కూడా అప్పుడు x1/12 x2/6 x3/6 వచ్చినాయిగా. ఇక్కడ కామన్ ఉన్నాయి ఇప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అది క్యాన్సిల్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటాం. ఇక్కడ 6 టేబుల్ కామన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసాం 2 -1 1 అప్పుడు ఇది ఒకటి వచ్చింది. ఇప్పుడు రిపీటెడ్ వాల్యూస్ చూడాలి. రిపీటెడ్ వాల్యూస్ అంటే ఇక్కడ ల్యాండా వాల్యూ 8కి చేసాం, ల్యాండా 2కి చేయాలి. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇక్కడ ఈ ల్యాండా బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇది వస్తుంది మనకి. ఇక్కడ సేమ్ ఇందాకలాగానే ఇక్కడ కూడా తీసుకుంటాం 4x1 -2x2 + 2x3. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమైంది మొత్తం అన్ని ఈక్వేషన్స్ కూడా సేమ్గా ఉన్నాయి ఎందుకంటే సింప్లిఫై చేసాం అనుకో. ఇప్పుడు కూడా రిపీటెడ్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈక్వేషన్స్ ఎప్పుడు కూడా సేమ్ వస్తాయి, అందుకే ఇది సెకండ్ చేసుకోమని. సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక వాల్యూ x1 కానీ x2 కానీ x3 కానీ 0 తీసుకుంటాం. ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే x1 0 తీసుకున్నాం. x1 0 తీసుకుంటే ఏమవుతుంది ఈక్వేషన్ -x2 + x3 = 0. అప్పుడు x2 = x3/1 కాబట్టి x1 0 తీసుకున్నాం కాబట్టి 0 1 1 అవుతుంది. ఇలా తీసుకుని సమ్ చేయొచ్చు, లేకపోతే x2 కూడా 0 తీసుకోవచ్చు. ఏదైనా ఒకటే తీసుకోవాలి. x2 0 తీసుకుంటే ఏమవుతుంది 2x1 + x3 = 0. 2x1 -x3 x1/1 x3/-2 అప్పుడు ఏమవుతుంది 1 0 -2 ఇలా తీసుకుని కూడా చేయొచ్చు, అదేం తప్పేం కాదు. ఎలా అయినా ఆన్సర్ ఒకటే అంటే ఇప్పుడు ఎలా అయినా ఆన్సర్ కరెక్ట్ ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ సెకండ్ మోడల్ అంటే ఇప్పుడు ఒక వెక్టార్ వచ్చింది కదా, ఇంకొక వెక్టార్కి కనిపెట్టేటప్పుడు x3 అనేది ABC తీసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఏమనుకున్నాం మొత్తం 4 మోడల్స్ ఉంటాయి కదా 1 2 3 4 సిమెట్రిక్, ఇంకోటి రిపీటెడ్ ఐగన్ వాల్యూస్. ఫస్ట్ నాన్ సిమెట్రిక్ నాన్ రిపీటెడ్కి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే డిఫరెంట్ ల్యాండా వాల్యూస్ ఉంటాయి, నార్మల్గా దేనికి వచ్చేస్తుంది. నెక్స్ట్ సిమెట్రిక్ + రిపీటెడ్ ఇది మనం చేసే మెథడ్. ఒకవేళ నాన్ సిమెట్రిక్ రిపీటెడ్ వచ్చినప్పుడు x1 0 1 x2 1 0 1 x3 0 1 ఒకవేళ 3 ల్యాండా వాల్యూస్ సేమ్ వస్తే 3 చేసినప్పుడు 3 వెక్టార్స్ వచ్చేస్తాయి డైరెక్ట్గా. ఒకవేళ ల్యాండా వాల్యూస్ 2 కామన్ అంటే 1 4 4 వచ్చినాయి అనుకో, x1 0 x2 0 తీసుకుని 2 ఐగన్ వెక్టర్స్, ల్యాండా వాల్యూ 1 తీసుకుని ఒక ఐగన్ వెక్టర్ కనిపెడితే మొత్తం 3 వస్తాయి, అలా సరిపోతుంది. ఒకవేళ 3 వాల్యూస్ 1 1 1 అయితే అప్పుడు 3 జీరోస్ తీసుకుని 3 ఐగన్ వెక్టర్స్ చేస్తాం. మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే సిమెట్రిక్ అయ్యి రిపీటెడ్ అయినప్పుడే ప్రాబ్లం. నాన్ రిపీటెడ్ ఇంకొక కేసు ఏంటి, నాన్ రిపీటెడ్ ప్రాబ్లం లేదు, సిమెట్రిక్ నాట్ రిపీటెడ్ ఇక్కడ ప్రాబ్లం ఉండదు. నాట్ రిపీటెడ్ అంటే 1 2 3 కాబట్టి 3 ఐగన్ వెక్టర్స్ వచ్చేస్తాయి. ప్రాబ్లం వచ్చేది ఈ కేసులోనే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.
థర్డ్ అంటే ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? సిమెట్రిక్ రిపీటెడ్ అయినప్పుడు. ఒకవేళ నాన్ సిమెట్రిక్ రిపీటెడ్ అయినప్పుడు మాత్రం ఎలా చేయాలంటే జీరోస్ తీసుకొని చేసేస్తాం. సిమెట్రిక్ రిపీటెడ్ వచ్చినప్పుడు ఏదైనా ఒకటి x1 కానీ x2 కానీ x3 కానీ ఒకటి జీరో తీసుకొని ఇంకోటి మాత్రం జీరో తీసుకోకూడదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఎందుకు జీరో తీసుకోకూడదంటే సిమెట్రిక్ కేస్‌లో అది ఆర్థోగోనల్‌గా ఉండాలి ఖచ్చితంగా. ఆ x1 x2కి ఆర్థోగోనల్‌గా ఉండాలి. ఇక్కడ x1 x2 వచ్చినాయి కదా! 0 1 1 అనేది x2 x1 వచ్చేసరికి 2 - 1 1 2 - 1 1 2 - 1 1 ఈ రెండిటికి ఆర్థోగోనల్‌గా ఉండాలి. ఒకవేళ నువ్వు x3 కాక ఇక్కడ x1 జీరో తీసుకొని x2 x3లు వేరే జీరో తీసుకుంటే x1 వాల్యూ మారుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే x3 కదా! x3 అంటే డయాగోనల్‌గా ఆర్థోగోనల్‌గా ఉండాలి. ఆర్థోగోనల్‌గా ఉండాలంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? XA అనేది ఒక మ్యాట్రిక్స్, XB అనేది ఒక మ్యాట్రిక్స్ అయితే XA ట్రాన్స్‌పోజ్ XB = 0 అయితే అది ఆర్థోగోనల్ అవుతుంది. లేకపోతే XB ట్రాన్స్‌పోజ్ XA 0 అయితే అది ఆర్థోగోనల్ అవుతుంది. ట్రాన్స్‌పోజ్ అంటే ఏం లేదు, డయాగోనల్‌గా రాసేయి. ఇవి రో వైజ్ రాసేయి, కాలమ్ వైజ్ రాయాలి, కాలమ్ వైజ్ రాసేయి, రో వైజ్ రాయాలి. అంటే ఒక మ్యాట్రిక్స్ ఉందనుకో ABC DEFGHI అనేది ఒక మ్యాట్రిక్స్ ఉంటే దాని ట్రాన్స్‌పోజ్ ఏమవుతుంది? రోస్ కాలమ్స్ రాయాలి, కాలమ్స్ రోస్ రాయాలి. అంటే ABC ఇక్కడ రోస్ కింద రాసాం కదా, కాలమ్ రాయాలి. ABC DEFGHI ఇది ట్రాన్స్‌పోజ్ అవుతుంది ఎప్పుడు కూడా. ఇక్కడ x1 x2 కూడా రెండు కూడా x3కి ట్రాన్స్‌పోజ్ కింద ఉండాలి. అంటే x1 ట్రాన్స్‌పోజ్ x3 = 0, x2 ట్రాన్స్‌పోజ్ x3 = 0. x1 ట్రాన్స్‌పోజ్ x3 అంటే ఏంటి? x1 ఏంటి? 2 - 1 1 ట్రాన్స్‌పోజ్ x3. x3 అనేది ABC అనుకున్నాం కదా, ABC = 0. అప్పుడు ట్రాన్స్‌పోజ్ అంటే ఏమవుతుంది? కాలమ్‌ని రో వైజ్ రాసుకుంటాం. 2 - 1 1 ABC = 0. మల్టిప్లికేషన్ చేస్తాం కదా ఇప్పుడు రో కాలమ్‌కి 2 × A అంటే 2A - B + C = 0. ఇది ఒక ఈక్వేషన్. అలాగే ఇంకొక దాని నుంచి కూడా రాసుకుంటాం. ఇంకో ట్రాన్స్‌పోజ్ అంటే x2 ట్రాన్స్‌పోజ్ 0 1 1 × ABC = 0 అవుతుంది. అంటే A × 0 కాబట్టి B + C = 0. ఈ రెండు ఈక్వేషన్స్ కూడా మళ్ళీ ఎలా రాస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 2A - B + C = 0 కదా, 0A + B + C = 0. ఇక్కడ A డివైడెడ్ దాన్ని పక్కే రాసుకున్నాం అంటే -1 1 1 1. అప్పుడు -1 × 1 ఎంత? -1 -1 -2. నెక్స్ట్ B డివైడెడ్ బై B కాకుండా దాని పక్కే అంటే 1 1 2 0. దీనికి 1 × 0 -2 × 1 0 -2 అలాగే. తర్వాత ఇక్కడ 2 కామన్ ఉంది కాబట్టి సింప్లిఫై చేస్తాం. A/1 = B/1 = C/-1. అప్పుడు థర్డ్ ఏమైంది? 1 1 -1. ఇది ఒక సమ్ అంటే ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ కనిపెడతాం. ఇది ఒక మోడల్ ఈ మ్యాట్రిసెస్ అనే టాపిక్లో. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏంటి? డయాగనలైజ్ చేయాలి. డయాగనలైజ్ అంటే ఏంటి? డయాగనలైజ్ చేయడం అంటే ఇప్పుడు కూడా మనం నార్మలైజ్డ్ వెక్టర్ కనిపెట్టి తర్వాత ట్రాన్స్‌పోజ్ కూడా కనిపెట్టుకో. ఫస్ట్ నార్మలైజ్డ్ వెక్టర్ కనిపెట్టి నార్మలైజ్డ్ ట్రాన్స్‌పోజ్ కనిపెట్టుకొని ఏ అనే మ్యాట్రిక్స్ అనుకుంటే ఇది n ట్రాన్స్‌పోజ్ AN ఇది డయాగనలైజ్డ్ వెక్టర్ అవుతుంది. అంటే అదే డయాగనలైజేషన్ చేసినప్పుడు. అంటే ఫస్ట్ నార్మలైజ్డ్ వెక్టర్ కనిపెట్టాలి. నార్మలైజేషన్ వెక్టర్ కనిపెట్టాలంటే ఫస్ట్ ఏం కనిపెట్టాలి? సేమ్ ఈ ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ కనిపెట్టి ఐగన్ వెక్టర్స్ నుంచి నార్మలైజ్డ్ వెక్టర్ కనిపెట్టి నార్మలైజేషన్ ట్రాన్స్‌పోజ్ కనిపెట్టి నార్మలైజేషన్ ట్రాన్స్‌పోజ్ ఇంటూ A × N చేస్తే డయాగనలైజేషన్ అయిపోతుంది. అంతే సింపుల్. ఇక్కడ మనం ఆల్రెడీ ఏం చేసాం? ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ కనిపెట్టేసాం కదా. ఒకవేళ ఈ సమ్ అడిగితే మొత్తం ఈ స్టెప్లన్నీ చేసి ఐగన్ వాల్యూస్ కనిపెట్టి ఐగన్ వెక్టర్స్ కనిపెట్టి అప్పుడు నార్మలైజ్డ్ వెక్టర్ కనిపెట్టాలి. నార్మలైజ్డ్ వెక్టర్ ఎలా కనిపెడతాం? మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చింది కదా, అంటే 3 వెక్టర్స్ వచ్చినాయి, x1 x2 x3. ఈ x1 x2 x3 ఈ ఎలా అయినా రాసుకోవచ్చు, అంటే ఆర్డర్ ఎటువైనా పర్లేదు మనకి. నార్మలైజ్డ్ ఫామ్ అంటే ఏంటి? ఇక్కడ ABC అనేది ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే A డివైడెడ్ బై √A² + B² + C² అనేది నార్మలైజ్డ్ ఫామ్ అవుతుంది అనమాట. అది ఏకి. అలాగే B డివైడెడ్ బై √A² + B² + C². తర్వాత C డివైడెడ్ బై √A² + B² + C². ఇక్కడ 2 - 1 1 తీసుకున్నాం అంటే సపోజ్ 2 డివైడెడ్ బై √2² ఎంత? 4 ప్లస్ -1² ఎంత? 1 + 1². అదంతా 2 డివైడెడ్ బై √6 అన్నీ కింద ఇప్పుడు కూడా సేమ్ ఉంటాయి కాబట్టి 2/6 -1/6 1/6 అనేది నార్మలైజ్డ్ ఫామ్ అయింది ఇక్కడ. అలాగే x2 x3 ఇక్కడ నార్మలైజ్డ్ ఫామ్ కనిపెట్టాక n అవుతుంది. n ఏమవుతుంది? నార్మలైజ్డ్ మోడల్ మ్యాట్రిక్స్. ఆ 3 ఇలా రాసుకుంటాం. ట్రాన్స్‌పోజ్ అంటే ఇందాక అనుకున్నాం కదా, రోని కాలమ్ కింద, కాలమ్ని రో కింద కన్వర్ట్ చేస్తాం. అలాగే ట్రాన్స్‌పోజ్ రాసుకున్నాం, అది n ట్రాన్స్‌పోజ్ ఉంది. డయాగనలైజ్ చేయాలంటే ఏమనుకున్నాం? n ట్రాన్స్‌పోజ్ ఇంటూ A × n. ఫస్ట్ ఏం చేస్తామంటే AN కనిపెడతాం. అంటే AN అలాగే n ఉంది కదా, n × A మ్యాట్రిక్స్. ఇక్కడ ఫస్ట్ రో
కాలం చేస్తాం. అంటే 6 ఇంటూ 2/√6 మైనస్ 2 ఇంటూ మైనస్ 1/√6 తర్వాత ప్లస్ 2 ఇంటూ 1/√6 ఏమైంది 6 2 12/√6 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2/√6 ప్లస్ 2/√6 ఇక్కడ √6 కామన్ చేస్తే ఎంత 12 + 2 + 2 16/√6. నెక్స్ట్ అది ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి ఏమవుతుంది ఫస్ట్ రో సెకండ్ కాలం. థర్డ్ ఎలిమెంట్ వచ్చేసరికి ఏమవుతుంది ఫస్ట్ రో థర్డ్ కాలం. అది అలాగే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుంది అంటే సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్స్ అంటే -2 × 2/6 -2 × -1/6 -2 × 1/6. అలాగే సెకండ్ రో సెకండ్ కాలం వచ్చేసరికి సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రో థర్డ్ కాలం థర్డ్ ఎలిమెంట్. అలాగే థర్డ్ రో ఫస్ట్ కాలం, ఇటు థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. థర్డ్ రో సెకండ్ కాలం, ఇక్కడ థర్డ్ రో సెకండ్ ఎలిమెంట్ అవుతుంది. అలాగే థర్డ్ రో థర్డ్ కాలం వచ్చేసరికి లాస్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఇలాగ ఏఎన్ కనిపెట్టు. ఈ ఏఎన్ వచ్చింది కదా, ఇక్కడ రూట్స్ ఎప్పుడు కూడా కింద కామన్ వస్తాయి కాబట్టి పైన ఎక్స్చేంజ్ చేసేస్తాం. ఈ వచ్చిన దాన్ని ఎన్ ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తాం. ఎన్ ట్రాన్స్పోజ్ ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం కదా, దాన్ని దీంతో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ ఎలాగా ఆ రెండు మల్టిప్లై చేయాలి. ఇక్కడ వచ్చిన ఏఎన్ని ఎన్ ట్రాన్స్పోజ్తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ కూడా ఎలా మల్టిప్లై చేస్తాం, ఈ రో ఈ కాలం అంటే ఎంత 2 × 6 కింద ఇప్పుడు కూడా కామన్ ఉంటుంది కాబట్టి √6 కాబట్టి బై 6 రాసేసి 2 × 16 36 -1 × 8 ఎంత +8 మైనస్ ఇక్కడ +1 × 8 +8 అది ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్. అలాగే సేమ్ ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం, ఇక్కడ థర్డ్ రో ఫస్ట్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం. అలాగే ఎలిమెంట్స్ వచ్చినాయి. ఇక్కడ ఎప్పుడు కూడా డయాగ్నల్ మ్యాట్రిక్స్లో కూడా డయాగ్నలైజ్ చేసినప్పుడు డయాగ్నల్ ఎలిమెంట్స్ వచ్చి మిగతా జీరోస్ వస్తాయి. దాన్ని ఎలా రాసుకుంటాం అంటే డి ఆఫ్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇది డయాగ్నలైజేషన్. ఇది ఒక సమ్. నెక్స్ట్ ఇంకో సమ్ ఏంటి, ఇంకొక సమ్ అయిపోయింది. నెక్స్ట్ రెడ్యూస్ క్వాడ్రాటిక్ ఫామ్. 6x² + 3y² ఇది ఉంది కదా ఇంటూ కెనాలికల్ ఫామ్ అంటారు యూజింగ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న డయాగ్నలైజేషన్ అన్న ఒకటే, డయాగ్నలైజ్ చేయమన్నా ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న ఒకటే. రెడ్యూస్ క్వాడ్రాటిక్ ఫామ్ ఇంటూ కెనాలికల్ ఫామ్. ఈ క్వాడ్రాటిక్ ఫామ్ని కెనాలికల్ ఫామ్ చేయమన్నప్పుడు ఈ ఒక్క స్టెప్పే మారుతుంది, మిగతాదంతా డయాగ్నలైజేషన్లో చేసిందే. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది కోఎఫిషియంట్ ఆఫ్ x². దీని నుంచి మనం మ్యాట్రిక్స్ ఏ రాసుకుంటాం అంతే, ఈ ఒక్క స్టెప్పే మారుతుంది. ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ ఫార్ములా ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇక్కడ 6 కదా, ఇక్కడ 6 రాస్తాం. నెక్స్ట్ ½ ఆఫ్ xy, ½ ఆఫ్ xy ఇక్కడ ఉంది కదా ఫార్ములా. ½ ఆఫ్ xy అంటే xyకి ఏముంది -4 అంటే -2. నెక్స్ట్ ½ ఆఫ్ xz, xz అంటే ఏంటి 4/2 2. నెక్స్ట్ ½ ఆఫ్ xy కోఎఫిషియంట్ yx కోఎఫిషియంట్ అన్న xy కోఎఫిషియంట్ అన్న ఒకటే -2 -2. కోఎఫిషియంట్ ఆఫ్ y² ఏంటి 3. ½ ఆఫ్ yz అంటే -2 ½ అంటే -1. నెక్స్ట్ xz అన్న zx అన్న ఒకటే కాబట్టి 2. zy అన్న yz అన్న ఒకటే కాబట్టి -1. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ z² అంతా 3. ఇక్కడ నుంచి మొత్తం సేమ్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే డయాగ్నలైజేషన్ ముందు చెప్పాం కదా, అది మొత్తం చేశాక లాస్ట్లో ఏమన్నాడు ఫైండ్ ఇట్స్ ర్యాంక్, ఇండెక్స్, సిగ్నేచర్ అండ్ నేచర్. ర్యాంక్ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్. ఇక్కడ కెనానికల్ ఫామ్ కదా, లాస్ట్లో డయాగ్నలైజ్ చేశాక కెనానికల్ ఫామ్ అంటే ఏంటి జస్ట్ y యాడ్ చేస్తూ ఉంటుంది. మామూలుగా ఇందాక ఎన్ ట్రాన్స్పోజ్ ఏ అని కనిపెట్టాం, ఇది డయాగ్నలైజ్ కదా. కెనానికల్ అంటే y ట్రాన్స్పోజ్ ఇంటూ y చేస్తాం. అంటే ఏం లేదు y ట్రాన్స్పోజ్ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. y ట్రాన్స్పోజ్ d ఇంటూ y అంటే d ఆల్రెడీ మనకు వచ్చిందిగా. y ట్రాన్స్పోజ్ అంటే ఏం లేదు జస్ట్ y1 y2 y3 ఇంటూ d రాసుకుని ఇంటూ y1 y2 y3. ఇది ఇప్పుడు ఇక్కడ చూస్తే సేమ్ మనం డైరెక్ట్గా ఇదేమీ క్యాలిక్యులేషన్ కూడా చేయగలం, మల్టిప్లికేషన్ డైరెక్ట్గా. ఇదేంటి y² x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్ అనుకుంటున్నాం స్టార్టింగ్. సేమ్ అలాగే ఇక్కడ 8y1² 2y2² + 2y3² వస్తుంది. ర్యాంక్, ఇండెక్స్, సిగ్నేచర్ కనిపి. ర్యాంక్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ నాన్ జీరో టర్మ్స్ ఇన్ కెనానికల్ ఫామ్. ఎంత ఎన్ని ఉన్నాయి నాన్ జీరో టర్మ్స్, జీరో కానివి 8 2 2 కాబట్టి 3. ఇండెక్స్ అంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే ఏంటి 8 2 2 కదా, ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ 3 కాబట్టి ఇండెక్స్ 2 ర్యాంక్ 2 అయింది. ఒకవేళ ఎక్కడైనా -2 వచ్చింది అనుకో అది పాజిటివ్ టర్మ్ రాదు అంతే. సిగ్నేచర్ అంటే ఫార్ములా ఏంటి 2p - r 2 × 3 -3 అంత 3. ఇది సిగ్నేచర్. నేచర్ ఏంటి పాజిటివ్ డెఫినెట్. దీనికి టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఆ నేచర్ కనబడుతుంది. ఆ టేబుల్ ఒకసారి చూపిస్తాను. ఇది వన్ టేబుల్. పాజిటివ్ డెఫినెట్ అంటే ఆల్ ఐగన్ వాల్యూస్ పాజిటివ్, d1 d2 d3 ఆర్ పాజిటివ్. ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్ నెగిటివ్, d1 d3 నెగిటివ్, d2 పాజిటివ్ వస్తే నెగిటివ్ డెఫినెట్. పాజిటివ్ సెమీ డెఫినెట్ అంటే ఏంటి అన్ని ఐగన్ వాల్యూస్ పాజిటివ్, ఏదైనా ఒక్క ఐగన్ వాల్యూ 0 అవ్వాలి.
ప్లస్ ఏంటి ఐగన్ వాల్యూస్ d1 d2 d3 అన్ని గ్రేటర్ దెన్ 0 అవ్వాలి అండ్ అట్లీస్ట్ 1 ఈజ్ 0. నెగిటివ్ సెమీ డెఫినెట్ అంటే ఆల్ ఐగన్ వాల్యూస్ ఆర్ నెగిటివ్, అట్లీస్ట్ 1 ఈజ్ 0. ఇండెఫినెట్ అంటే ఐగన్ వాల్యూస్ ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆల్ అదర్ కేస్. అంటే ముందు ఇవన్నీ చెక్ చేసుకున్నాక ఏమీ కాకపోతే అయ్యి, ఎందుకంటే ఈ సమ్మలన్నీ కూడా ఐగన్ వాల్యూస్ కనిపెడతాం కాబట్టి ఇది సరిపోతుంది. ఒకవేళ కాదు డైరెక్ట్గా చేయాలనుకుంటే ఈ d1 d2 d3 ఈ ఫార్ములాస్. ఇంకా నెక్స్ట్ మిగిలిందంటే 3 సమ్స్ అయిపోయినాయి, ఇంకొక మోడల్ మిగిలింది. ఇది కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ వెరిఫై క్యాలీ హ్యామిల్టన్ థియరం ఫర్ ద మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ఏ పవర్ 4 అండ్ ఏ ఇన్వర్స్. ఇది ఎలా చేస్తామంటే క్యాలీ హ్యామిల్టన్ థియరం అంటే ఇదే a మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అవుతుంది లాంబ్డా క్యూబ్ మైనస్ s1 లాంబ్డా స్క్వేర్ ప్లస్ s2 లాంబ్డా మైనస్ s3 ఈజ్ ఈక్వల్ టు 0. వెరిఫికేషన్ ఎలా చేస్తామంటే ఈ లాంబ్డా బదులు ఆ మ్యాట్రిక్స్ పెడతామంట. దీనికి ఏమైంది, లాంబ్డా బదులు ఏ కదా, అప్పుడు మ్యాట్రిక్స్ ఏ క్యూబ్ మైనస్ ఇక్కడ ఆల్రెడీ మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చేసింది కదా, ఏమొచ్చింది ఇది ఇక్కడ బాక్స్ చేసాం కదా, అది అంటే ఏ క్యూబ్ మైనస్ 12a² ప్లస్ 36a మైనస్ 32 i ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇక్కడ రైటింగ్ రాయాలి. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, క్యాలీ హ్యామిల్టన్ ప్రకారం ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని రాసి ఇది సాటిస్ఫై చేస్తే ఇక్కడ i అనేది మర్చిపోతారు చాలామంది, చాలా మార్కులు బాగుంటారు. 32i ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా చేస్తామంటే ఏ క్యూబ్ కనిపెట్టాలి, a² కనిపెట్టాలి, i సబ్స్టిట్యూట్ చేస్తామంట. ఏ క్యూబ్ ఎలా కనిపెడతాం, a² కనిపెట్టాలి ఫస్ట్, a ఇంటూ ఏ. అది ఎలా చేసాం, ఇక్కడ ఏ అంటే ఏంటి, ఆల్రెడీ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇంటూ ఇది, ఇక్కడ ఏంటి రో కాలం 6 ఇంటూ 6 -2 ఇంటూ -2 2 ఇంటూ 2 అది రాసాం. నెక్స్ట్ ఈ రో తర్వాత ఈ కాలం ఉంది కదా, ఈ రో ఈ కాలం చేయాలి 6 ఇంటూ -2 -2 ఇంటూ 3 2 ఇంటూ -1 అది చేస్తే ఇది అలాగా a² కనిపెడతాం. ఇది ఉంది a², ఇది వచ్చింది కదా a² ఇంటూ ఏ, ఇంకో ఏ క్యూబ్ కనిపెడతాం. అలాగా ఏ క్యూబ్ కనిపెట్టాలంటే వచ్చిన a² ఇంటూ మళ్ళీ ఏ చేయాలి. ఏ ఆల్రెడీ మ్యాట్రిక్స్ తెలుసుగా, అప్పుడు ఏ క్యూబ్ వస్తుంది. అప్పుడు వచ్చిన అన్నట్లని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అక్కడ ఏ క్యూబ్ వస్తుంది, a²ని మళ్ళీ 12తో మల్టిప్లై చేయాలి ప్లస్ ఏ 36 ఉండి 32 i అంటే ఏమవుతుంది 32 0 0 0 32 0 0 32 చేసినప్పుడు ఈక్వల్ 0 రావాలి. రాలేదంటే అక్కడైనా తేడా చేసినట్టు. ఎగ్జామ్లో వచ్చినా రాకపోయినా 0 వేసేస్తే పెద్ద గమ్ముని కనపడదు వాళ్ళకి మిస్టేక్. హెన్స్ సాటిస్ఫైడ్ ఈక్వేషన్ అని చెప్పి రాసేస్తాం. అది వెరిఫికేషన్. ఒకవేళ ఏ ఇన్వర్స్ కనిపెట్టాలి లేదా ఏ పవర్ 4 కనిపెట్టాలి అనుకుంటే ఇక్కడ ఏ ఇన్వర్స్ రాసాను, ఇది ఈక్వేషన్ అనమాట. ఈక్వేషన్ అంటే ఏ క్యూబ్ మైనస్ 12a² ప్లస్ 36a మైనస్ 32i అనేది మర్చిపోకుండా రాయాలి. ఇప్పుడు కూడా ఏ ఇన్వర్స్ కనిపెట్టాలన్నప్పుడు ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయాలి. అది ఒకవేళ ఏ పవర్ 4 కనిపెట్టమంటే ఏం చేయాలి, ఏతో మల్టిప్లై చేయాలి. ఒకవేళ ఏ పవర్ 5 కనిపెట్టమంటే a²తో మల్టిప్లై చేయాలి. ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ క్యూబ్ a² 12 ఇంటూ a² ఇంటూ ఏ ఇన్వర్స్ ఒక పవర్ తగ్గుతుంది -12a ప్లస్ 36 ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏమవుతుంది, i రాయాలి. ఇది కూడా చాలా మిస్టేక్ రాస్తారు. ఈజ్ ఈక్వల్ టు 32 ఏమవుతుంది -32 ఇంటూ i కదా, i ఇంటూ ఏ ఇన్వర్స్ ఏమవుతుంది ఏ ఇన్వర్స్ రాయాలి. అంటే -32 ఏ ఇన్వర్స్, ఆ -32 ఏ ఇన్వర్స్ అవతల పక్క పంపిస్తే ఈజ్ ఈక్వల్ 32 ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/32. ఇప్పుడు కూడా 1/32 ఇంటూ a² -12a ప్లస్ 36i మాత్రం మర్చిపోకూడదు. ఇక్కడ 1/32 అలా ఉంచి మిగతా అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. a² అంటే ఏంటి, ఇక్కడ ఏ ఇంటూ ఏ ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. తర్వాత -12a ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 36i అంటే అంతా ఇది 36 0 0 డయాగ్నల్ ఎలిమెంట్ 36 రాస్తాం. అప్పుడు ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ చేస్తే 1/32 రాసి 8 4 4 4 12 2 -4 2 14. ఇక్కడ ఏంటి ఇంకా సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై అవ్వకపోతే ఎక్కువగా సింప్లిఫై అవ్వదు, ఒకవేళ సింప్లిఫై అవ్వకపోతే అలా చేయొచ్చు. ఇక్కడ 2 కామన్ చేయొచ్చు అంటే 1/16 అన్నట్లు కామన్ ఉంటేనే చేయాలి. 4 2 2 2 -2 7 1 1 7 ఇది ఏ ఇన్వర్స్. ఇలా ఏ ఇన్వర్స్ కనిపెడతాం. అలాగే ఏ పవర్ 4 కనిపెడతాం. ఇలాగా ఇంక ఈ చాప్టర్లో ఉన్న అన్ని మోడల్స్ ఇంతే. ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ ఇంకా నార్మల్ చదువుకోవాలి. ఇది జస్ట్ 1 షాట్ వీడియో కాబట్టి ప్రాపర్టీస్ అని చెప్పట్లా. ఐగన్ వాల్యూస్ ఇప్పుడు కూడా మల్టిప్లై చేస్తే మల్టిప్లై అవుతుంది, మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే డివైడ్ అవుతుంది. ఇన్వర్స్ మాత్రం 1 2 3 ఐగన్ వాల్యూస్ అయితే దాని ఇన్వర్స్కి 1/2 1/3 1/4 అలాగా అవుతుంది. ఇంకా అన్నట్లుగా ఇంపార్టెంట్ ఇంకొకసారి చెప్తున్నా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐగన్ వాల్యూస్ వచ్చాక సిమెట్రిక్ రిపీటెడ్ కాకపోతే మనకి ఏం ప్రాబ్లం రావు. అవి 4 టైప్స్. అవి ఒకసారి చూపించేస్తాను, ఆల్రెడీ చెప్పాను కదా. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి నాన్ సిమెట్రిక్ నాన్ రిపీటెడ్. దీనికి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే 1 2 3 వాల్యూస్ వచ్చినాయి. 1 2 3కి 3 ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. దీనికి ఏమి మనకి అసలు ఇబ్బంది ఉండదు. సెకండ్ మోడల్కే కొంచెం ప్రాబ్లం, నాన్ సిమెట్రిక్ రిపీటెడ్ ఐగన్ వాల్యూస్. రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి -3 -3 రిపీటెడ్ వచ్చినాయి కదా,
రిపీటెడ్ ల్యాండా 5 వచ్చిందని ప్రాబ్లం ఉండదు. ల్యాండా -3 పెట్టినప్పుడు మాత్రం ఎప్పుడు కూడా రిపీటెడ్ ఐగన్ వెక్టర్స్‌కి ఎప్పుడు కూడా ఇక్కడ అన్ని ఈక్వేషన్స్ సేమ్ వస్తాయి. ఎప్పుడు కూడా సేమ్ వస్తాయి. సేమ్ వచ్చినప్పుడు ఏమన్నాను, సేమ్ వచ్చినప్పుడు x1, x2, x3లో ఏదైనా ఒకటి 0 తీసుకోవాలి. మీరు ఏ 0 తీసుకున్నా పర్లా, ఎందుకంటే రకరకాల ఆన్సర్లు వస్తాయి. మీరు ఎలాగా చేసినా కూడా కరెక్టే అవుతుంది. ఇదిగోండి ఇక్కడ ఈ సెకండ్ మెథడ్ ఏంటి, నాన్ సిమెట్రిక్ గుర్తుపెట్టుకోవాలి. నాన్ సిమెట్రిక్ వచ్చి రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ వచ్చినప్పుడు మాత్రం మనం x1, x2 ఏదైనా x3 మూడాట్లో ఏదైనా 2 జీరోస్ తీసుకోవచ్చు. 2 రిపీటెడ్ వస్తాయి, -1, 2 రిపీటెడ్ వస్తాయి. ఒకవేళ 3 రిపీటెడ్ వచ్చినప్పుడు 3 జీరోస్ తీసుకోండి. 2 వస్తే ఏదైనా 2 తీసుకుంటే సరిపోతుంది. ఇంకొక మెథడ్, థర్డ్ టైప్ సిమెట్రిక్ నాన్ రిపీటెడ్. మనకి సిమెట్రిక్ నాన్ రిపీటెడ్కి పెద్ద ప్రాబ్లం ఏమి రాదు, నార్మల్గా చేసేస్తాం. సిమెట్రిక్ రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే -2 అనేది రిపీట్ చేసాం, ప్లస్ సిమెట్రిక్ ఎలా చెక్ చేసుకుంటాం, ట్రాన్స్పోజా కాదని చెక్ చేసుకుంటాం. ల్యాండా వాల్యూ 2 వచ్చినప్పుడు x1, x2, x3 ఏదైనా ఒక దాంట్లో 0 పెట్టుకోమన్నాం కదా. ఒకవేళ 2 ఇక్కడ -1 ఉంది రిపీటెడ్, సిమెట్రిక్ అయితే ఏదైనా 2 జీరోస్ పెట్టేసుకుని చేసేస్తాం. కానీ నాన్ సిమెట్రిక్ అప్పుడు, సిమెట్రిక్ వచ్చినప్పుడు మాత్రం ఒక దాంట్లోనే పెట్టాలి. x1 0 పెడితే ఇంకో దాంట్లో పెట్టకూడదు. x1, x2 2 ఐగన్ వెక్టర్స్ వస్తాయి కదా, థర్డ్ ఐగన్ వెక్టర్కి ఏబీసీ అని తీసుకుని ఇందాక చెప్పాం కదా, అలా చేయాలి. అంతే, ఇది వన్ షాట్ వీడియో.